సౌందర్య ఏడోకో, ఓకేనా? అభి, అవును సౌందర్య, నాతో ఉంటే నీకు ప్రమాదం అని నిన్ను కలవనని మాటిచ్చాను. కానీ నిన్ను వదిలి క్షణం కూడా ఉండలేను. నన్ను వదిలి నువ్వెలా జీవిస్తావు? మనం చావులో కూడా విడిపోలేం. నేనిచ్చిన మాటలన్నీ పక్కన పెట్టి మన ప్రేమ కోసం వచ్చాను. నాకు తెలుసు అభి నువ్వు వస్తావని. ఆ అమ్మ ఆశీర్వచనం మనకుంది. మనల్ెవరూ వేరు చేయలేరు. బిడ్డా, తప్పు చేస్తున్నావు. అయ్య నమ్మకం మీద దెబ్బ కొడుతున్నావు. లేదయ్యా, నువ్వు పెంచిన ప్రేమనే నేను పంచుతున్నా. వద్దమ్మా, మనకి ఈ ప్రేమలు కలిసిరావు. నిన్ను దూరం చేసుకుని ఈ అయ్య ప్రాణాలతో ఉండలేడు. మీరు అనవసరంగా భయపడుతున్నారు అంకుల్. నేనుండగా సౌందర్యకు ప్రమాదం జరగదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ప్రమాదం నీ రూపంలోనే నా బిడ్డను కబళిస్తుందని. మీరు పొరబడుతున్నారు అంకుల్. మేము ఒకరికొకరం దూరం అవడం అంటే చావుకి దగ్గర అవడమే. అందుకే సౌందర్యను బతికించుకోవడానికి వచ్చాను. బాబు, నువ్వు ఇచ్చిన మాట తప్పావు. ముందు బయటికి నడు. నడుస్తాను అంకుల్. నాతో పాటు సౌందర్యని కూడా నడిపిస్తాను. ఎటు బాబు నడిపించేది? దాని చావు వైపా? నా ప్రేమ తనని చావు వైపు నడిపిస్తుందనుకుని సౌందర్యకి నన్ను దూరం చేస్తున్నారు. తన నా నుండి దూరం చేసి నన్ను చిత్రవత చేసి చంపడం కన్నా ఇప్పుడే నేను చంపాను అంకుల్. నేను ప్రాణాలతో ఉండగా సౌందర్యను వదిలి వెళ్ళను. అభి, అభి, ఈ కుంకుమ నా నుదుటను దిద్ది నీ దాన్ని చేసుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పెట్టబి. సౌందర్య, సౌందర్య, ఏంది ఇది? ఏం చేస్తున్నావమ్మా నువ్వు? నీకేమైనా పిచ్చా? ఏంది? పిచ్చి పని కాదు, నా బతుక్కి అర్థాన్నిచ్చింది ఇదే. నా అభి నా నుదుటన దిద్దాల్సిన కుంకుమిది. తను వచ్చి నన్ను తనదాన్నిగా తీసుకుపోతాడన్న ఆశ. ఎట్లాగో అమ్మా నాన్నలుగా నా ప్రేమ చెప్పినా మీకు అర్థం కాదు. ఏంటమ్మా సౌందర్య? ఏంటమ్మా ఇది? నిన్న మొన్న బానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది? నా అమ్మ అయ్యా నేను సంతోషంగా ఉండనీకి ఏమైనా చేస్తారనుకున్నా, కానీ ఏమీ చేయలేరని తెలిసిపోయింది. నిన్నటి వరకు ఏదో చేస్తారని అనుకుంటున్నా. అవన్నీ నీటి మీద రాతలే అని తేలిపోయింది. ఈ కుంకుమేంది? నువ్వేంది? అసలేం చేస్తున్నావో నీకన్నా తెలుస్తుందా? ఓ ఇదా? ఇది ఈ రోజు కాకున్నా ఏదో ఒక రోజు అభి వచ్చి నా నుదుటన కుంకుమ దిద్ది నన్ను తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లే రోజు అతి దగ్గరలోనే ఉంది. అదే నా ఆశ. సౌందర్య, ఇలా అని కలలో కనుకో. ఎందుకంటే నీ కల కలగానే ఉంటుంది. ఎప్పటికీ నీ జీవితంలోకి అభి రాలేడు. అయితే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది అభి మాత్రమే నా నుదుటన దిద్దే కుంకుమ. ఏదో ఒక క్షణాన ఇది శాశ్వతమై తీరుతుంది. సౌందర్య, నీకు దండం పెడతాను. ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. చూడు, ఈ ఇంట్లో అక్కకే ఓ గౌరవం ఉంది. దాన్ని పోగొట్టుకో. మా అక్క రూపంలో ఉన్న నిన్ను కనీసం కొన్ని గంటలైనా
తన మనిషిగా చూసుకోవాలని అమ్మగారు అనుకుంటున్నారు. ఈ సమయంలో నువ్వు ఇలాంటి పనులు చేయకు. నీకు నువ్వుగా కుంకుమ పెట్టుకుని వాడొచ్చి తీసుకెళ్తానని కళ్ళగంటున్నావా? అంతేగా? ఇదేగా? ఇది ఉంటేనే కదా వాడు వస్తాడనుకునేది. ఇది అమ్మవారు ఆశీర్వదించి ఇచ్చిన పసుపు కుంకుమ. నన్నే వినచేయండి. ఈ పసుపు కుంకుమ జోలికి రాకండి. అమ్మో, దీని పిచ్చి పీక్స్లో ఉంది. ఈ విషయం తెలియక గ్రాని దీన్ని ఇంటి కోడల్ని చేయాలనుకుంటుంది. ఇది చాలు కదా దాన్ని ఇంటి కోడలు చేయకుండా ఉండడానికి. భవానీ, ఫోన్ రావాలంటే కాల్ చేయాలి, ఫోనే రావద్దంటే కాల్ చేయాలి. అర్థం కాలేదు మేడం. కొన్ని ఎమోషన్స్ని సౌండ్ని బట్టే అర్థం చేసుకోవాలి. అర్థమైంది మేడం. రేపుదయం సూర్యుణ్ణి చూడకూడదు. ఏం కళ్ళ కలకలా మేడం? ఏయ్, కామెడీ విలన్ అనుకుంటున్నావా? ఇక్కడ లేడీ విలన్. చెప్పండి మేడం. ఉదయానికల్లా జాతకాలతో పాటు జీవితాలు సైతం తలకిందులైపోవాలి. ఒక్కో క్షణం గడుస్తున్న కొద్దీ మృత్యువు వైపు అడుగులేస్తున్నానని వాడికి అర్థం అవ్వాలి. అలాగే మేడం. అలాగే అంటే కాదు, మాటలతో అస్సలే కాదు, ఏం చేస్తావో అని చెప్పడం కాదు, ఎంత క్రూరంగా చేస్తావో అనే దృశ్యం కళ్లకు కట్టినట్టు చెప్పాలి. అలాగే మేడం, ఉంటానండి. ఫోన్ కట్ చేయకో. ఫోన్ కట్ చేసే ముందు ఒక్క మాట కట్ చేస్తా, గుర్తుపెట్టుకో. ఈ కటింగ్లకేం తక్కువ లేదు. గుర్తుపెట్టుకుంటాను, చెప్పండి మేడం. నువ్వు చెప్పే జాతకాలు వాడు నమ్మేలా, అవి నిజమయ్యేలా ప్రాక్టికల్గా నీ పక్క నుండి నడిపిస్తా. నువ్వురా. ఓకే మేడం. ప్లాన్ పగడ్బందీగా చేశా. ఎలా ఉంది చైత్ర? చెత్తలా ఉంది. ఏమైంది చైత్ర? లోపల ఏదైనా జరగకూడదు జరుగుతోందా? చూడకూడదు ఏమైనా చూసావా? మనం అనుకునేది తప్ప అన్నీ జరిగిపోతున్నాయి. ఏం జరిగిపోతున్నాయే? ఆ సౌందర్య బాలకం చూస్తుంటే భయం వేస్తుంది భవానీ. ఏం చేసింది చైత్ర? ఆ సౌందర్య నుదుటిన కుంకుమ పెట్టుకుని ఆ అభి పెట్టినట్టుగా వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పినట్టుంది. వాళ్ళు దాన్ని నానా మాటలన్నారు. ప్రేమ గీమ అన్నావంటే పాతి పెట్టేస్తామని చెప్పారు. అంటే ఆ అభి అంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదన్నమాట. బా చెప్పేది అదే కదా. లేనివాడికి లేనివాడే లోకువా అన్నట్టు ఈ లేనివాడికి ఆ లేనివాడు నచ్చలేదన్నమాట. ఎలా నచ్చుతుందిలే? కళ్ల ముందు కోట్లాస్తి కనబడుతుందిగా. నీతులు చెప్తూ గోతులు తవ్వేవారు మంచి అనే ముసుగులో ఎన్నాళ్ళుంటారో నేను చూస్తా. భవానీ, ఏంటి? ఒక ఐడియా. జీవితాన్నే మార్చేస్తుంది. బా అది కాదు భవానీ, చెప్పేది విను. చెప్పు. సౌందర్య అభిల ప్రేమంటే వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఇష్టం లేదు కాబట్టి కాబట్టి సౌందర్య వెళ్ళి అభిని కలిసేలా మనమే ఓ అవకాశం కల్పిస్తే. గని దాని ప్రేమ ఇష్టం లేదన్నాడంటే వాడు సామాన్యుడు కాడు. దాన్ని బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తాడు. అప్పుడు అభియే ఇక్కడికొచ్చి సౌందర్యాన్ని తీసుకెళ్లేలా చేద్దాం. ఇది కరెక్ట్. ఆ అభినందన్ని వెతికి సౌందర్య ఇక్కడే ఉందని చెప్పి నువ్వు వచ్చి తీసుకెళ్లకపోతే అది చస్తుంది అని రెచ్చగొడదాం. ప్రేమించిన అమ్మాయి చస్తుంది అంటే ఏ ప్రేమికుడు ఖాళీగా కూర్చోడు. కరీజ్మా బండిపై వచ్చి చరిష్మా చూపించి తీసుకెళ్తాడు. మరింకెందుకు ఆలస్యం? రేపొద్దునే ప్లాన్ మొదలు పెడదాం. పిచ్చి చైత్ర, ఆలోచన రావడమే ఆలస్యం, వెంటనే ఆచరణలో పెట్టాలి. రాత్రి పగలు అంటూ కాలయాపన చెయ్యొద్దు. అయితే ఇప్పుడే చేద్దాం. ఇప్పుడే చేద్దామంటున్నా. ఇప్పుడా? ఇంత రాత్రా? రాత్రనంటావేంటే? రాజులు దిగిపోయినా, రాజ్యాలు కూలిపోయినా ఈ రాత్రుల్లోనే. ఇలాంటి ప్రేమల మధ్య చిచ్చు పెట్టాలన్నా ఈ రాత్రుల్లోనే తెలుసా? తెల్లవారేసరికి వాళ్ళిద్దరూ ఒక్కటైపోవాలి. వాడెవడో కాని. ఎవడో అంటావేంటి? ఆ రోజు గ్యారేజ్ దగ్గర చూసావు కదా, వాడే. అప్పుడేం చూసానో తెలియదు కాని ఇప్పుడు ఆ అభినందన్ని తీసుకొచ్చి సౌందర్య నుదుటిన కుంకుమ పెట్టించాలి. బా త్వరగా పెట్టించు భవానీ, నీకు పుణ్యం ఉంటుంది. అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే క్రిష్తో నా లైన్ క్లియర్ అయిపోతుంది. సౌందర్యని తీసుకుపోవడానికి అన్ని రకాలుగా మన నుంచి సాయాన్ని అందిస్తూ
ఒకవేళ తీసుకుపోవాలని లేకున్నా ఆశ కల్పించి తీసుకెళ్లేలా చేద్దాం. పద. పార్వతి, నా పెద్ద కోడల్ని ఈ ఇంటి మహారాణిలా చూడాలనుకున్నాను. కాని ఆ జన్మలో నువ్వు పెద్ద కోడలిగా బాధ్యతలే మోసావు. ఈ ఇంటి భోగభాగ్యాలు అనుభవించకుండానే నిన్ను దూరం పెట్టినందుకు నాకు శిక్ష వేసి అందనంత దూరంగా వెళ్ళిపోయావు. అమ్మగారు, రండి గని. సౌందర్య, చెప్పండమ్మా. ఇదిగో చూడు, ఇవన్నీ నీవేనమ్మా. నావా? అవును తల్లి, ఇవన్నీ ఈ ఇంటి పెద్ద కోడలు పార్వతివి. అంటే ఇప్పుడు నీవే కదా. అత్త నగలు నావెలా అయితాయమ్మా? నీవే అవుతాయి. నీకుగాక మరెవరికి హక్కుంది చెప్పు? నేనున్నాను. నా మీద మీకు నమ్మకం ఉంటే మారు మాట్లాడొద్దు. ఇవిగో, ఇవి కూడా నీకే. తీసుకోమ్మా. ఏంటమ్మా ఇవి? ఇవేవో డాక్యుమెంట్స్లా ఉన్నాయి. అవునమ్మా, ఇవి జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీకి సంబంధించిన పేపర్స్. ఈ కంపెనీ పార్వతి కష్టార్జితం. ఈ కంపెనీ కోసం పార్వతి పడిన కష్టం ఈరోజు ఎంతో మందికి అన్నపూర్ణలా మారింది. తన కలని తీరుస్తుంది. తను కష్టపడి నిలబెట్టిన ఈ కంపెనీని కష్టకాలంలో ఈ ఇంటి కోసం నాకు అప్పగించింది. ఈ కంపెనీ మీద సర్వ హక్కులు ఎప్పటికీ నీవేనమ్మా. ఈ కంపెనీయే నీది. తీసుకోమ్మా. వద్దమ్మా, నేను ఈ ఆస్తి ఆశించలేదు. మీరు మా అత్త మీద చూపే ప్రేమ నా మీద చూపిస్తున్నారు. అది చాలమ్మా. ఇవన్నీ ఇచ్చి నన్ను
నేను ఇబ్బంది పెట్టడానికి ఇవ్వడం లేదమ్మా. నీ హక్కుని నీకు తిరిగిస్తున్నాను అంతే. తీసుకో. అమ్మా, నేను ఇవేవి కోరుకోవడం లేదు. నాకు మంచి జరగాలని, నేను కోరుకున్న జీవితం నాకు ఇవ్వాలని మీరు పడే ఆరాటం నన్ను కట్టేసింది. నా జీవితం నేను కోరినట్టు ఉంటుందన్న నమ్మకం, ధైర్యం మీ దగ్గర నాకు దొరుకుతుంది. అది చాలు ఈ జన్మకి, మరింకేమీ వద్దు. నువ్వు కోరితే నా ప్రాణమైనా ఇస్తాను అని ఇదివరకే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. నా పార్వతి విషయంలో జరిగిన పొరపాటు నీ జీవితంలోకి తొంగి కూడా చూడనివ్వను. ఆ నమ్మకంతోనే ఉన్నానమ్మా. ఈ ధైర్యం ఒక్కటి చాలు, ఇవేవి వద్దు. పార్వతి, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ నీవి కాదని నా మనసుని బాధించుకో. తీసుకోమ్మా. ఇవన్నీ అలంకరించుకుని ఒక్కసారి నా పార్వతిలా కనిపించు. మీ పార్వతిలానే ఉంటానమ్మా. వీటి కోసం కాదు, నా అభి కోసం. మీరెంతగానో ప్రేమించి మీ పెద్దబాబు కోసం నేను పార్వతిగానే బతుకుతాను. వెళ్ళమ్మా. గని, సౌందర్య ఈ ఇంటికొచ్చాక ఈ ఇంటికి నాకు జీవం వచ్చింది. ఇవన్నీ ఇచ్చింది మీ అభిమానాన్ని దెబ్బతీయాలని కాదు. అర్థం చేసుకోండి. అయ్యో, అర్థం చేసుకోలేక కాదమ్మగారు. ఆస్తిపాస్తుల కన్నా విలువైన మీ అభిమానం అందిస్తున్నారు. ఇక ఇవన్నీ ఎందుకని అమ్మగారు? సౌందర్యకి ఏమిచ్చినా తక్కువగానే ఉంటుంది గాని నా మనసుకి తృప్తిగా ఉండడం లేదు. తనకింకా ఏదో చెయ్యాలి. నా పార్వతికి దూరమైనవన్నీ సౌందర్యకి అందించాలి. అదంతా మీ అభిమానం అమ్మగారు. కానీ మా స్థితిని మేం మర్చిపోకూడదు కదా అమ్మగారు. గాని ఆ మాటలు మళ్ళీ మాట్లాడుకో. స్థితిగతులు మనుషుల బుద్ధుల మీద ఆధారపడుంటాయి. క్షమించండి అమ్మా. మీరు మా అక్క మీద ఉన్న ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నారు. కానీ మా అక్కతోనే ఈ ఇంటికి మాకు సంబంధం తెగిపోయింది అమ్మగారు. ఆ సంబంధం కలపడానికి మీతో మాట్లాడదామనే పిలిపించాను గాని ఏంటమ్మగారు? గాని నీకు నా చిన్న కొడుకు కోడలు మహి ఐశ్వర్యలు గుర్తున్నారు కదా? చిన్నబాబు గారు, చిన్నమ్మగారు, వాళ్ళనెలా మర్చిపోతానమ్మా? ప్రతి కష్టంలోనూ అక్క కన్నీళ్లు తుడిచారు. వాళ్ళ ఆశల పంట క్రిష్ నీకు తెలుసు కదా? అతని మీద నీ అభిప్రాయం? ఏంటమ్మగారు మీరనేది? అవును గాని నువ్వనుకున్నదే. సౌందర్యకి క్రిష్తో పెళ్లి చేసి ఈ ఇంటి కోడల్ని చేద్దామని ఆశపడుతున్నాను.